అందరికీ. సో ఈరోజు నేను మా ఇంట్లో పాలక్ పప్పు చేస్తున్నా. ఐ నో అందరికీ పాలక్ పప్పు చేయడం వచ్చు. కాకపోతే చాలామంది పాలక్ పప్పు చేసేటప్పుడు ఆ పాలక్లో బురద స్మెల్ ఏదైతే ఉంటుందో వండిన తర్వాత ఆ స్మెల్ అనేది తినేటప్పుడు ఫీల్ అవుతాము. సో అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో అది లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తా. సో ఫస్ట్ మనం పప్పుని ఉడికించుకున్న తర్వాత పాలక్ని మంచిగా వాష్ చేసుకొని పప్పులో వేసి కొంచెం వాటర్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు వేసి మంచిగా మరిగించుకోవాలి. అది కొంచెం మరిగిన తర్వాత నేను చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నా. చాలామంది పాలక్ పప్పులో చింతపండు రసాన్ని యాడ్ చేయరు. కాకపోతే నాకు పప్పు పుల్లగా ఉంటే చాలా ఇష్టం. ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాను. దట్టు చింతపండు వేయడం వల్ల ఆ మట్టి స్మెల్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. చింతపండు వేసి కొంచెం మరిగించిన తర్వాత టమాటీలు ఒక 2 వేసుకున్నా నేను. ఆ తర్వాత పప్పుకి తడక పెట్టుకుంటున్నా. జీరా సరసో వేసుకున్న తర్వాత వైట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మరిగించుకున్న పప్పుని ఇందులో పోసుకోవాలి. పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ కొంచెం బాయిల్ అయ్యే వరకు చేయాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలో కలుపుకొని తినండి. చాలా బాగుంటుంది. ఆ మట్టి స్మెల్ ఏదైతే వస్తుందో అది కూడా రాదు. నేను చెప్తున్నానని కాదు, సీరియస్గానే బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. నేను తిన్నాను. అనుకోవద్దు మీకు కుకింగ్ కూడా వస్తుందని. నేను పల్లెటూరు అమ్మాయిని.